వన్ వర్డ్ అబౌట్ వోడ్కా సార్. వోడ్కా. వోడ్కా ఐ ఎంజాయ్మెంట్. ఓకే. పాన్ డబుల్ ఎంజాయ్మెంట్. సో ఇప్పుడు వోడ్కానా అమ్మాయిలా అని ఎవరన్నా క్వశ్చన్ అడిగితే చూస్ వన్ అంటే అమ్మాయిలు. అంటే ఇప్పుడు అమ్మాయిల కోసం వోడ్కా మానేయాల్సిన సిచ్యువేషన్ వస్తే మానేస్తారు. సీరియస్లీ. ఓకే. సో మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు వన్ వర్డ్ అబౌట్. ఐ థింక్ ఇన్కన్సిస్టెంట్లీ కన్సిస్టెంట్ ఆర్ కన్సిస్టెంట్లీ ఇన్కన్సిస్టెంట్. అంటే కన్సిస్టెంట్ ఎందుకు యాడ్ చేస్తున్నారు? ఇన్కన్సిస్టెంట్ అంతే కదా, అంటే కన్సిస్టెంట్గా ఇన్కన్సిస్టెంట్గా ఉంటాడు. అదే. చంద్రబాబు నాయుడు గారు స్నేక్ ఆల్రెడీ మెన్షన్ కూడా చేశారు డైలాగ్ పాము. ఓకే. నారా లోకేష్ గారు నథింగ్. పెళ్ళి నరకం. పాలిటిక్స్ ఇంట్రెస్టింగ్. సో ఇంతకుముందు మీరు పాలిటిక్స్ అసలు నాకు ఇంట్రెస్ట్ లేదు అని అనేవారు ఎప్పుడో ఒకసారి. అంటే పాలిటిక్స్ ఈజ్ ఎ వెరీ వైడ్ వర్డ్. ఐ లైక్ పొలిటికల్ సైకాలజీ. సో పాలిటిక్స్ గురించి వచ్చింది కాబట్టి అంటే ఇప్పుడు మీరు ప్రతి పొలిటికల్ ట్వీట్కి సినారియోకి రెస్పాండ్ అవుతున్నారు, రోజు రెస్పాండ్ అవుతున్నారు. సో ఓట్ వేయడం అనేది జస్ట్ వన్ డే ఆఫ్ మ్యాటర్ కదా సార్, ఎందుకు ఓట్ వేయట్లేదని? ఓట్ వేయటం అనేది చాలా బాధ్యత రహితం అని నా ఫీలింగ్. ఓట్ వేయటం ఎందుకంటే మీరు ఒక్కరిని ఎన్నుకుంటున్నారంటే దాని గురించి నాకు సబ్జెక్ట్ మ్యాటర్ తెలియనప్పుడు, మీరు కంపెనీ ఉందనుకోండి, ఒక బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఎవరిని ఎన్నుకుంటారు, వాళ్ళకు ఎక్స్పర్టీస్ ఉంటుంది, వాళ్ళకి అండర్స్టాండింగ్ ఉంటుంది, అదన్నిటి మీద అట్లా ఉంటుంది. అసలు ఊరు పేరు లేని వాళ్ళని తీసుకెళ్ళి ఏమి తెలియకుండా ఒకరిని నెత్తి మీద కూర్చోబెట్టుకోవడం అనే కాన్సెప్ట్ ఇట్ సెల్ఫ్ ఐ థింక్ ఈజ్ వెరీ ప్రాబ్లమాటిక్. సో ఓట్ ఎలక్షన్లో నుంచోవడం కన్నా ఎక్కువ ఓట్ వేయటానికి ఎక్కువ క్వాలిఫికేషన్ ఉండాలని నా బిలీఫ్. ఓకే. బట్ మీ సినిమా చాలా మందిని ప్రభావితం చేసి ఓట్లు ఇక్కడ పడేలా చేస్తుందని చెప్పి కమెంట్స్ ఉన్నాయి. మరి మీరు అది నోబడీ క్యాన్ సే దట్. ఇప్పుడు ఫిల్మ్ అనేది ఒక మీడియం, ఆ మీడియంలో నేను నా పర్స్పెక్టివ్లో నేను నమ్మింది ఒకటి చెప్తున్నా, అది ఎంతమందిని ఎలా టచ్ చేస్తుంది అనేది ఎవరు స్పెక్యులేట్ చేయలేదు. సో మళ్ళీ